హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ చేపల కూర అండి. నేనైతే చేపలు చాలా రకాలుగా ఉంటాయి. ఈ చేపలు అయితే రవ్వలండి. రవ్వల కూరను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. కర్రీ చేసే ముందు కర్రీలోని లాభాలు ఏంటో తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు వారానికి 2 సార్లు చేపలను తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఏదో ఒక రూపంలో చేపలను వారంలో 2 లేదా 3 సార్లు తీసుకుంటే అనేక అద్భుతమైన లాభాలు కలగడంతో పాటు అనారోగ్య సమస్యలు రావు. చేపలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: వయసు పెరిగే కొద్దీ సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. కొందరిలో ఇది ఎక్కువగా ఉంటుంది, మరికొందరిలో తీవ్రమైన అల్జీమర్స్కు దారితీస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు చేపలను తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, మతిమరుపు సమస్య నుంచి బయటపడవచ్చని అమెరికన్ సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందంట, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వారిలో పరిశోధన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. చేపలను తరచుగా ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాంటీ యాసిడ్లు కీళ్ళ నొప్పులు తగ్గిస్తాయి. అలాగే పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను తదితర క్యాన్సర్లను నివారించవచ్చు. చేపల్లో ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఇటీవల అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో వచ్చిన అధ్యయన వివరాలు పరిశీలిస్తే గుండె జబ్బులు తగ్గడానికి చేపలు ఎంతో దోహదం చేస్తాయని స్పష్టమైంది. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని లావుగానే కోసేసుకొని అందులో నూనెలో వేసాక వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వీలైతే మీకు పొయ్యి ఉంటే నిప్పుల మీద కాల్చి చల్లార్చి దంచి యాడ్ చేసుకోండి, సూపర్గా వస్తుంది. నా దగ్గర అవి లేవు కాబట్టి నేను ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడైతే అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రను యాడ్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు మధ్యలోకి కోసి యాడ్ చేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకొని 2 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకొని పైన కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని 2 నిమిషాలు అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని కొద్దిగా నూనె పైకి తేలే టైంలోనే లైట్గా పసుపుని యాడ్ చేసుకోండి. లైట్గా అంటే 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. కలర్ అయితే వచ్చేసింది. వావ్! ఈ విధంగా యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా కారం, చేపల కూరలో ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, లాగించేయచ్చు. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఆయిల్లో కారం ఫ్రై అవ్వాలి కదా, 2 నిమిషాలు కారంని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా కారంలో కలిసిపోయాక మనమైతే చింతరసాన్ని, నేను ఫస్ట్గానే నాకు ఎంత పులుపు కావాలో అంత చింతరసాన్ని పిండేసి పక్కకైతే పెట్టేసుకొని ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నాకు ఇంత క్వాంటిటీలో కావాలి, ఇంత రసం కావాలి. ఫస్ట్ నేను వేరే గిన్నెలోకి పిసికి పక్కకైతే పెట్టేసుకున్నాను. చింతరసాన్ని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలి. మరొకసారి ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఈ విధంగా మసలే టైంలో మూత తీసి చేప ముక్కల్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. అన్ని ముక్కల్ని ఒకేసారి యాడ్ చేసుకుంటే ముక్కలు అనేవి సరిగ్గా ఉడకవు, పులుసు అనేది సరిగ్గా పట్టదు. సో ఈ విధంగా ఒక్కొక్క ముక్కని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసామనుకోండి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ముక్కలకు అనేది ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడుతుంది. మనం మూత పెట్టి బాయిల్ చేసుకోకూడదు. చేపల ముక్కలు అనేవి కుళ్ళి అయిపోతాయి. సో మూత పెట్టకుండా ఉడికించుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కలిపేసుకోవాలి, గంట పెట్టొద్దు. నేను ఉడికిపోయాయని మూత పెట్టాను. ఇప్పుడైతే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వెళ్ళింది కదా, ముక్క ఉడికినట్టే అండి. చాలా పర్ఫెక్ట్గా ఉడికేసింది. ఈ విధంగా ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.